తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మానియా కనిపిస్తోంది. సినిమాల పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, కలెక్షన్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు. తొలి రోజు వసూళ్లలో పుష్పరాజ్ జోరు కనిపించింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా సాధించని విధంగా పుష్ప 2 తొలి రోజు ఏకంగా 294 కోట్లు గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుని సరికొత్త రికార్డుని నమోదు చేసిందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలోనూ ఓవర్సీస్ లోనూ సినిమా సత్తాచాటగా హిందీలో 72 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది పుష్ప 2. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 30 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ చేయగా, అంతేకాదు ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు చేసింది. పుష్ప 2 సినిమా తొలి రోజు ఏకంగా 294 కోట్లు వసూలు చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజు 294 కోట్లు కలెక్ట్ చేసిన వాడు మనవాడు కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా అంబటి ట్వీట్లు చేశారు. పుష్ప 2 తెలుగు వారికి పేరు తేవాలి అన్నారు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా? కాదు, వరల్డ్ ఫైర్ అంటూ ట్వీట్లు చేశారు. పుష్ప 2 సినిమాపై అంబటి మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అంతేకాదు, పుష్ప 2 సినిమాను వైఎస్ఆర్సీపీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు అల్లు అర్జున్ తో కలిసి బుధవారమే సినిమాను చూశారు. తన కుటుంబంతో పాటు శిల్పా రవి సంధ్య థియేటర్ కు వెళ్లారు. బన్నీ ఫ్యామిలీతో కలిసి ఆయన సినిమా చూశారు. రవి అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. సినిమా చూసిన తర్వాత శిల్పా రవి స్పందించారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మరో స్థాయికి చేరుకున్నారు. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప నిలుస్తుంది. ఈ సినిమాలో నాకు బాగా జాత్ర ఎపిసోడ్ నచ్చింది. గంగమ్మ తల్లి అవతారంలో ఐకాన్ స్టార్ తన నట విశ్వరూపంలో గూస్ బంప్స్ తెప్పిస్తారు. ఈ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నారు. అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మంచి స్నేహితులు. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ రవికి మద్దతుగా బన్నీ నంద్యాల వెళ్లారు. అక్కడ అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అల్లు అర్జున్, రవిలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలని కోరారు. విచారణ జరిపిన కోర్టు ఈ కేసుని క్వాష్ చేసింది.